హలో ఫ్రెండ్స్, ఓహో ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ థ్యాంక్స్. ఈరోజు టమాటా చట్నీ, ఇది తాలింపు వేసేది. అయితే దీంట్లో ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయి 2 నలగొట్టి వేసానండి, 2-3, కొత్తిమీర, చింతపండు, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసా కదండి. కట్ చేసేసి కొంచెం చుక్క వాటర్ వేద్దాం, ఎందుకంటే టమాటాలో విత్తనాలు తీసేస్తాం కాబట్టి గుజ్జు ఉండదు. అందుకని నీళ్ళు వేసి ఉడకపెట్టి తాలింపు వేద్దాం. ఇప్పుడు మూసేసి స్టవ్ మీద పెట్టేద్దాము. ఇది టమాటా పచ్చిమిరకాయల పచ్చడి అండి. ఇదొక వెరైటీ. ముందుగా పొయ్యి మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. టమాటా పచ్చిమిర్చి పొయ్యి మీద పెట్టాం కదండి, మగ్గిపోయింది చక్కగా. కొంచెం వాటర్ వేసి పెట్టాం కాబట్టి ఇప్పుడు ఇవి ఎనిపేసేసి తాలింపేద్దాం. ఎనుపుదాం ముందుగా, అడుగంటకుండా కొంచెం కలిపేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఎనిపేద్దాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టమాటా చట్నీని తాలింపు వేద్దాము. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు ఇది కడిగి పెట్టాం కదండి, ఈ నీరంతా కొంచెం ఇంకిపోయి కొంచెం వేడిగా రావాలి. ఫ్రెండ్స్, మీకు చేతనైన దాంట్లోనే మీరు ఒక 10 రూపాయలే మీ సంపాదన అనుకోండి, ఒక్క 10 పైసల వంతు ఎవరికైనా సహాయం చేయండి. ఒక్క 10 పైసలు, ఎక్కువద్దు, 10 పైసలు ఉన్న దాంట్లోనే కొంచెం సహాయం చేయండి లేని వాళ్లకు. అదేవిధంగా ఆహారాన్ని ఎప్పుడు వేస్ట్ చేయవాకండి. లేక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు మన చుట్టుపక్కల. కనీసం చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించే మాట అయితే, సెంటర్ వరకు వెళ్ళి 4 అడుగులు ప్లాట్ఫామ్ మీద, స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, మెయిన్ ట్రాఫిక్లో అలా జనం ఉంటారండి. వాళ్ళకైతే మీరు తినంగా మిగిలినది మరునాడు తినని వస్తువు పారేయకుండా అలా అనేది ఆహారం అనేది పంచండి. ఆహారాన్ని మటుకు అస్సలు వేస్ట్ చేయవాకండి. ఈ చట్నీ అనేది ఇప్పుడు తాలింపు వేద్దాం. తాలింపు వేసిన చట్నీ బాగుంటుందండి. ఇప్పుడు నూనె వేగింది. ఇదిగోండి, చిన్నులపాయలు దంచి కొంచెం నలగొట్టి, ఆ టేస్ట్కి స్మెల్కి ఏమవుతుందంటే, ఆ చిన్నులపాయ వాసనకే కూరలు అనేవి మంచి టేస్ట్ వస్తాయండి. నేను పప్పులో కూడా వేస్తాను ఉడికేటప్పుడు, ఆ వీడియో కూడా ఉంది, పెడతాను. అదేవిధంగా ఇప్పుడు సాయమినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు, ఇలా తాలింపులో వేగితే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఏ కూరకైనా, పప్పు తాలింపుకైనా. ఈ చట్నీ రైస్లో బాగుంటుంది, అలాగే దోశల్లో బాగుంటుంది, ఇడ్లీలో బాగుంటుంది. ఫ్రెండ్స్, చలికాలం కాబట్టి చిన్నపిల్లలకు జలుబు చేయకుండా కొంచెం నీళ్లు వేడి చేసి చల్లార్చి తాపండి. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా వేడి చేసిన నీళ్ళే తాగండి. చూసారు కదా, చిన్నులపాయ వేగిపోయింది, ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఈ విధంగా వేస్తాము. తాలింపు అనేది వేగిపోయింది. ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న పచ్చడి వేసుకుందాం. చట్నీ బాగుంటుందండి, మంచి
ఫైనల్గా మన టమాటా పచ్చిమిరకాయల చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర, 2-3 చిన్నులపాయ నలగొట్టి వేసాము అందులోనే. ఇవన్నీ వేసి ఒక చుక్క వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేసాము. అది ఉడికినాక కొంచెం ఉప్పు వేసి అనిపేసేసి చక్కగా తాలింపు గింజలు, శనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, కరివేపాకు, చిన్నులపాయలు మళ్ళీ 2 నలగొట్టి తాలింపు మంచి స్మెల్ రావడానికి తాలింపు వేసామండి. చూడండి, ఇప్పుడు ఈ చట్నీ దోశలో, ఇడ్లీలో, అన్నంలో చాలా బాగుంటుందండి. మంచి టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి. అదేవిధంగా నా ఓహో ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ మరీ థ్యాంక్స్. అదేవిధంగా మీ అందరి సపోర్ట్ ఉంటే ఇలానే మంచి మంచి రెసిపీస్తో, మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.